హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, మహిళలు ఇక్కడ అనుసరిస్తున్న విధానంను ఒక తీయని ప్రతీకారంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డారు. ప్రతి కుటుంబంలోని మహిళలు చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ప్రతి చోట పురుషుల ఆధిపత్యమే. మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. వారిని తమ లైంగిక కోరికలను తీర్చుకోవడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే ఉపయోగించేవారు. అంతేకాకుండా ఈ కెన్యా మహిళలు బ్రిటిష్ సైనికులచే ఎన్నో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ వేధింపులకు గురైన మహిళలను తర్వాత వారి భర్తలు విడిచిపెట్టేవారు. దీంతో చాలా మంది ఇళ్లను వదిలి వీధిన పడేవారు. అయితే ఈ మహిళలు అందరూ ఉత్తర కెన్యాలోని సంబురు వర్గానికి చెందినవారు. భర్తల వద్ద కూడా రక్షణ లేక ఆకృత్యాలకు గురైన వారంతా కలిసి ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. దాని పేరే ఉమేజా గ్రామం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషులకు నివసించేందుకు అనుమతి లేదు. కానీ ఈ మహిళలకు పుట్టిన పిల్లలు మాత్రం ఒక వయసు వచ్చే వరకు ఇక్కడ ఉండవచ్చు. అయితే పురుషులు లేని ఈ గ్రామంలో మహిళలు గర్భవతులు ఎలా అవుతున్నారు? అసలు ఈ ఉమేజా గ్రామం చరిత్ర విశేషాలేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ముందుగా వీరి చరిత్రను పరిశీలిస్తే సంబురు మహిళల హింసకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అలాగే వారి ప్రతిరోజు గృహాల నుండి వివిధ వర్గాల నుండి వారు హింసను ఎదుర్కొనేవారు. ఎక్కువగా గ్రామాల్లో పురుషుల ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. భూమిని సంపాదించడానికి, ఇతర ముఖ్యమైన వస్తువులను సమకూర్చుకోవడానికి వారికి హక్కు లేదు. కేవలం వారు వారి భర్తలకు సంతానోత్పత్తి చేసే యంత్రంగా పరిగణించేవారు. అంతేకాకుండా 1990 ప్రారంభంలో ఈ ప్రాంత మహిళలు బ్రిటిష్ సైనికుల దారుణమైన లైంగిక వేధింపులకు గురయ్యారు. అలాగే ఈ కెన్యా మహిళలకు సంబంధించి 600కు పైగా అత్యాచారం కేసులు నమోదయ్యాయి. దీంతో భర్తలు వారిని మరింత హింసకు గురి చేయడం, ఇళ్ల నుండి బయటకు పంపడంతో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో మహిళల కోసం మహిళలే నిర్మించుకున్న ప్రత్యేకమైన గ్రామం ఉమేజా అనే గ్రామం. మహిళలంతా ఇళ్ల నుండి గెంటివేయబడుతూ అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు రెబేకా అనే మహిళకు ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. అలాగే ఆమె నాయకత్వంలో ఆకృత్యాలను ఎదుర్కొన్న మహిళలంతా కలిసి అనేక విప్లవాలను తీసుకువచ్చారు. పురుషులు ఆక్రమించిన అనేక భూములను తిరిగి తీసుకొని తమకంటూ ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు. అలాగే వ్యవసాయం ద్వారా కూరగాయలను ఉత్పత్తి చేయడం, వివిధ రకాల ఆభరణాల తయారీ, వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధిని సృష్టించుకున్నారు. అయితే ఈ ఉమేజా గ్రామం కెన్యాలో ఉంది. 1990లో స్థాపించబడిన ఈ గ్రామం కెన్యా రాజధాని నైరోబీ నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంబురు కౌంటీలోని ఆర్చర్స్ పోర్ట్ పట్టణానికి సమీపంలో ఉంది. అలాగే వీరు ఎవరు కోరుకొని ప్రాంతాల్లో మట్టి మరియు పేడతో కలిసిన గుడిసెలను నిర్మించుకున్నారు. అంతేకాకుండా బయటి వారి వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి వీరు గుడిసెల చుట్టూ ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామంలో ఇళ్ల నుండి గెంటివేయబడ్డ మహిళలకు, అనాథలకు, అలాగే అత్యాచారాలకు గురైన వారికి, భర్త లేని ఒంటరి మహిళలకు ఈ గ్రామంలో స్థానం కల్పించబడుతుంది. అయితే ఈ ఉమేజా గ్రామంలో పురుషులకు ప్రవేశం లేదని అనుకోకండి. పురుషులు ఇక్కడ సంచరించవచ్చు, కానీ అక్కడ నివసించడానికి మాత్రం అనుమతి లేదు. కానీ కొందరికి ఇక్కడ ఉండడానికి అనుమతి ఉంది. అది కూడా ఉమేజా గ్రామంలో జన్మించిన మగపిల్లలు మాత్రమే. అది కూడా వీరు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే ఈ గ్రామంలో ఉండవచ్చు. ఆ తర్వాత గ్రామం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. 2005లో ఉమేజాలో 30 మంది మహిళలు, 50 మంది పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం 50 వరకు మహిళలు, 200కు పైగా పిల్లలు నివసిస్తున్నారు. అయితే ఈ ఉమేజాలో మహిళల ప్రధాన జీవనోపాధి వారి హస్తకళల అమ్మకం. వారు ఉమేజా వాసు మహిళా సాంస్కృతిక కేంద్రంలో హస్తకళలను విక్రయిస్తారు. మీరు కూడా ఎక్కడ చూడని విభిన్నమైన హస్తకళల వస్తువులను ఎక్కడ చూడవచ్చు. అలాగే విదేశాల నుండి వచ్చే ప్రజలు ఇక్కడి నుండి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇది వారి ప్రధాన ఆదాయ వనరు. అలాగే స్థానికంగా తయారు చేసిన బీరు కూడా ఇక్కడ పొందవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా వీరు తయారు చేసిన పదార్థాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ గ్రామంలో నివసించే మహిళలంతా వారి ఆదాయంలో 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని గ్రామంలో పిల్లల విద్యా సంస్థలను నడిపేందుకు వినియోగిస్తారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈరోజు వీడియో. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.